హలో ఎవ్రీవన్ అస్సలం వాలేకుమ్ అండ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సంథింగ్ స్పెషల్. ఈరోజు స్పెషల్ రెసిపీ బ్రెడ్తో స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ రెసిపీని చేయడానికి మనం ఏమాత్రం ఫైర్ని యూజ్ చేయడం లేదు. సో సింపుల్గా ఈజీగా మనం దీనిని చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు సైతం పెద్దవాళ్ళు సైతం అందరూ కూడా ఇష్టపడి తింటారండి. సో ఈరోజు నేను చేసిన స్పెషల్ ఇఫ్తార్ రెసిపీ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ బ్రెడ్ని తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా. వీటితో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా ఇలాంటి గ్లాస్ని మనం తీసుకొని ఇలాగా రౌండ్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాది మనం పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే నేనైతే ఇక్కడ గ్లాస్ని యూజ్ చేశానండి. మీ దగ్గర కటింగ్ బౌల్స్ ఉంటే దాంతో అయినా యూజ్ చేసి మనం ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్‌లో పాలను తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందులో ఫుడ్ కలర్‌ని యాడ్ చేయాలండి. ఇక్కడ నేను యెల్లో కలర్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు రెడ్ కలర్ అయినా ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మనం రౌండ్ షేప్‌లో కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్‌ని తీసుకుంటున్నానండి. ఆ బ్రెడ్‌ని ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్‌లో మనం డిప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మీరు కూడా ఒక్కొక్కటిగా తీసుకొని డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా డిప్ చేసి మనం తీసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా పక్కన పెట్టుకోవాలండి. లేకపోతే అది విరిగిపోతాయి. సో ఒక్కొక్కటిగా నిదానంగా మనం అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి చేత్తో వేసేటప్పుడు మనకి బ్రెడ్ అనేది విరిగిపోతుంది అనుకుంటే స్పూన్ సహాయంతో మనము ఒక్కొక్కటిగా దాని మీద మనం స్ప్రెడ్ చేసుకున్నా కానీ మిల్క్ని ఈజీగా సరిపోతుందండి. ఇప్ ఇప్పుడు మనం వేరొక ప్లేట్ని తీసుకొని అందులో ముందుగా మనం డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నానండి నేను ఇక్కడ. ఆల్రెడీ షుగర్ క్రీమ్ అది. దానిని మనం ఇలాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. క్రీమ్ అనేది అప్లై చేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో మీరు కూడా స్కిప్ చేయకుండా ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. సో ఇలాగా క్రీమ్‌ని మనం అప్లై చేసేటప్పుడు మీకు తక్కువగా కావాలనుకుంటే తక్కువైనా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు స్వీట్‌ని ఎక్కువగా ఇష్టపడుతుంటే ఎక్కువైనా అప్లై చేయొచ్చు. ఇలాగ అప్లై చేసిన తర్వాత మనం వేరే ఒక బ్రెడ్ పీస్‌ని తీసుకొని దీని మీద ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టాలి. సో అంతే అండి. అలాగే పెట్టి అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లో కొబ్బరి పౌడర్‌ని తీసుకోవాలండి. అంటే ఒక కొబ్బరి తీసుకొని దానిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి జార్‌లో వేసుకుంటే, మిక్సీ జార్‌లో వేసుకుంటే ఈ విధంగా మనకి పౌడర్‌లాగా వస్తుంది గదా! అదే అండి కొబ్బరి పౌడర్. సో ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసెస్‌ని ఈ విధంగా అప్లై చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని ఈ విధంగానే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. అలా అప్లై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అప్లై చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా క్రీమ్ అనేది మిడిల్‌లో నేను చూపించిన విధంగా ప్లేస్ చేసిన తర్వాత దానిపైన చెర్రీస్ గానీ, స్ట్రాబెర్రీ గానీ ఏదైనా సరే మనకిష్టమైన ఫ్రూట్స్‌ని మనం ఈ విధంగా ప్లేస్ చేయాలి. సో ఇవిలాగా మనం ప్లేస్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా జీడిపప్పుని స్ప్రింకిల్ చేసి మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఏమాత్రము మనం ఫైర్ అనేది యూజ్ చేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో తక్కువ టైంలోనే మనము ఈ ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు ఇఫ్తియార్ కోసం నేను చేసిన స్పెషల్ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరితో ఈ వీడియోని షేర్ చేయండి.